సూపర్ సార్. సో, మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడు కొంతమంది లెక్చరర్స్ మీరు బఠానీలు అమ్ముకుంటారు ఇలాంటివి కామెంట్స్ వచ్చాయి మీకు. సో, మీరు హీరో అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడం, ఏమైనా కాల్ చేసి విషెస్ చెప్పడం ఇలాంటివి జరిగాయా సార్ తర్వాత? జరిగాయి తమ్ముడు. నేను కాలేజ్‌కి వెళ్ళాను. సేమ్ లెక్చరర్స్‌తో మళ్ళీ కూర్చొని లంచ్ చేశాను. దే ఆర్ సో ప్రౌడ్ నౌ. దే ఆర్ సో హ్యాపీ. మేము కలిసి సెల్ఫీలు దిగాం. వాళ్ళు చాలా హ్యాపీ. బఠానీలు అమ్ముకుంటాం అనుకున్నావురా కానీ హీరో అయిపోయావని. సూపర్ సార్. సో, మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ రియల్ క్యారెక్టర్ ఏంటి? అంటే హీరోయిజమా? లేకపోతే చాలా డీసెంట్ బాయ్ అట్టా? చాలా సార్లు చెప్పాను కదా తమ్ముడు. మరి పనికిమాలిన కొడుకులా ఉండేవాడిని కాలేజ్ డేస్‌లో. ఎప్పుడు ఎక్కువ వెళ్ళేవాడిని కాదు క్లాస్‌కి. బయట గొడవలు ఇవే ఎక్కువ ఉండేటివి. సూపర్ సార్. అంతా సూపర్. ఒకటే బ్యాచ్ తమ్ముడు అంతా. అగైన్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సో, సార్ ఎస్‌కెన్ గారు. బ్రదర్. హలో సార్. హాయ్. సో, ముందు మీరు జర్నలిస్ట్‌గా కెరియర్ స్టార్ట్ చేశారు. తర్వాత పీఆర్ఓగా, తర్వాత ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. సో, మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ముందు నుంచి లేకుంటే ప్లాన్ చేసుకున్నారా? లేకుంటే తర్వాత ప్లాన్ లేదు చేసుకున్నారా? అసలు నేను జర్నలిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకోలేదు. ఏది ప్లాన్ చేసుకోవాలి. నేను ఒక మెగా ఫ్యాన్ అనమాట. ఊళ్ళో బ్యానర్లు, థియేటర్ దగ్గర బ్యానర్లు, జెండాలు అవి కట్టుకుంటున్నా. అది నేను. సో అప్పుడు ఫ్యాన్స్ అందరినీ తిడుతుండేవాళ్ళు అనమాట. ఈ ఎవరో రోడ్ల మీద తిరుగుతుంటారు, ఈ ఒక్కడు బాగుపడ్డా అని. అమ్మాయి ఏంట్రా బాబు, మన వల్ల హీరోలకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందా, ఒక్కసారన్నా మనలో ఎవడన్నా కొద్దిగా ఎదిగితే ఈ ఫ్యాన్స్కి ఒక రెస్పెక్ట్ వస్తుందేమో అని చెప్పి నేను జర్నలిజం అనేది కొద్దిగా చదువుకుని ఇక టీవీ నైన్లో నా కెరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెగా ఫ్యామిలీలో పిఆర్గా మారిన. నా ఫ్రెండ్ మారుతి డైరెక్టర్ అవుతాడన్నప్పుడు నేను శ్రేయస్ మీడియా శ్రీనివాస్ అందరం కలిపి ఆయనతో ఎవరు సినిమా తీయడానికి ముందు రాలి అప్పుడు. సో మేము అందరం ఫ్రెండ్స్ అందరం డబ్బులు పాకెట్ మనీ అన్నీ పోగు చేసుకుని ఒక 2-3 ఏళ్ళు ఆయనతో సినిమా చేసాం. అది ఈ రోజుల్లో అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి అనుకోకుండా జరిగినాయి. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై కెరియర్. సూపర్ సార్. సో, బేబీ సినిమాకి మించి దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి మీరు అన్నారు. సో, స్టోరీ వైజ్ దీంట్లో ఏమైనా స్పెషల్ కేరింగ్ యాజ్ ఇట్ ఈస్ స్టోరీలో ఏమైనా చేంజెస్ చేయడం జరిగిందా? అంటే మీకు అప్పుడు స్టోరీని. అంటే లేదండి, ఈ స్టోరీ ఇంకా యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా. ఈ సినిమా అంటే క్లీన్, హెల్తీ, నో డిబేట్, నో కాంట్రవర్సీ, అందరికీ కూడా ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలు, ఫ్యామిలీలు, యూత్, మాస్ చూసిన ఒక్కళ్ళందరికీ కూడా గుర్తుండిపోద్ది. థియేటర్ నుంచి సినిమా అయిపోయాక మీరు బైక్ స్టాండ్లోంచి బైక్ తీస్తున్నప్పుడు, కార్ తీస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని హాంట్ చేస్తాయి ఈ సినిమాలో సీన్లన్నీ. అలాగే ఇంటి పడుకునేటప్పుడు కూడా ఈ సీన్లు గుర్తుకొస్తాయి. అంటే ఈ ఎమోషన్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుద్ది. సో ఈ స్టోరీ విల్ స్టే విత్ యూ ఫర్ సమ్ డేస్ ఆర్ సమ్ టైమ్ అనేది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. లేకపోతే నేను 3 నెలలకు సినిమా చేయను, ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో సినిమా చేస్తా. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ విల్ బి అనదర్ కల్ట్. సూపర్ సార్. సో, బేబీకి మించి ఇది హిట్ అవ్వాలి, మీ లైఫ్లో కల్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, గౌరవప్రియ మ్యామ్కి. సో, మీరు 2018లో మిస్ హైదరాబాద్ విన్నర్. ఎస్. సో, దాని తర్వాత మీకు ఎన్ని డేస్ తర్వాత మూవీ ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ మూవీ ఛాన్స్? వితిన్ అ ఇయర్ అండి. 2018లో నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అప్పుడే మిస్ హైదరాబాద్లో గెలవడం జరిగింది. దెన్ 2019 ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై మాస్టర్స్. కానీ అది నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అవ్వలేదు. అదే టైంలో 2020 ఎండింగ్కి ఫస్ట్ వేవ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినప్పుడు నాకు అప్పుడే మెయిల్ వచ్చిందనమాట. సో ప్రపంచం అంతా అయిపోయి అందరు ఇంట్లో ఉన్నారు, మనకేమో పిలిచి మరీ సినిమా ఇస్తా అంటున్నారు, ఓకే లెట్స్ గో అవుట్ అని చెప్పి దట్స్ హౌ మెయిల్ స్టార్టెడ్ అండ్ సిన్స్ దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సూపర్ మ్యామ్. సో, మీరు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అవును. సో, దీంట్లో మీరేమైనా చిన్న లిరిక్స్ ఏమైనా పాడడం జరిగిందా మూవీలో? సినిమాలో అయితే పాడలేదు, మరి మా ప్రొడ్యూసర్ ఎందుకు పాడించలేదో మరి. ప్రమోషన్స్లో ఎంకరేజ్ చేద్దామని సినిమాలో పాడించలేదండి. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో ఆవిడ పాడుతున్నారు. ఇప్పుడు కూడా పాట పాడతారు అంటే ఇది అయిపోయే లోపు. సో, ఎలా ఉంది కిరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఈ సినిమాలో మేజర్లీ మేమిద్దరమే ఉంటాం. సో చాలా సీన్స్ వరకు ఇట్స్ జస్ట్ దట్ ఆయన ఇంక తప్పదు, ఆయన మొహం నేను చూడాలి, నేను నా మొహం ఆయన చూడాలి. బట్ ఈవెన్చువలీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది అండ్ దట్ ఈస్ వెరీ రిఫ్లెక్టివ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. సో ఐ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. యా మ్యామ్. సో, గ్లిమ్స్లో మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఇంతకు ముందు మూవీస్లో కూడా చాలా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ హెయిర్ కేర్ ఏంటో చెప్పరా ప్లీజ్? జుట్టు ఊడిపోతుంది నాకు.
యా మ్యామ్ నా హెయిర్ డవ్ షాంపూ మ్యామ్. డవ్ షాంపూ ఓకే థ్యాంక్ యూ ఐ ఫాలో బికాజ్ రియలీ నాకు స్ట్రెస్కి జుట్టు ఊడిపోతుంది. యా మ్యామ్ వాడండి బాగుంటుంది మ్యామ్. అండ్ ఇంకోటి గౌరీ గారు నేను అడగాలనుకుంటున్నాను, మీరు మిస్ హైదరాబాద్ మీకు అయ్యారండి. తెలియదు సార్, ఇప్పటివరకు మీకు తెలియదు. కాదు ఆ రోజు కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారండి? మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లోనా 5,000+ అప్లికేషన్స్లో టాప్ 24లో నేను ఒకదాన్ని. ఎంతమంది వచ్చారు ఏంటి ఫైనల్? టాప్ 24 ఫైనలిస్ట్స్. ఓ అంత 5,000 మంది నుంచి 24 మంది ఫైనలైజ్ చిన్నప్పుడు అయితే నేను దాంట్లో నేను గెలిచాను. చిన్నప్పుడు నేను సార్ 3rd ప్లేస్ వచ్చాను మిస్టర్ వాట్ దీంట్లో రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్ ముగ్గురమే ఉన్నాం ఆ రోజు. సో అలా నోట్ పడ్డాను. ఇంకోటి మీరు ఇందాక మా ఇద్దరమే ఉంటాం సినిమాలో అండి, ప్రేమలో ఎప్పుడు ఇద్దరే ఉంటారండి. అది అదేలేండి అనుకున్నాను. ఇంకా ముగ్గురు అంటే మన టైటిల్ మార్చాలి. నేను అనుకున్నా, నేను చెప్తున్నప్పుడే అక్కడ నుంచి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఏదో ఒక పంచ్ నాకు పడుతుంది అని. నేను చాలా సరదాగా చెప్పాను, బట్ యా ప్రేమలో ఇద్దరే ఉంటే బాగుంటుంది యా సార్ మ్యామ్ రన్నింగే కాకుండా లాంగ్ జంప్ హై జంప్లో కూడా ప్రైజ్ కదా. సి సో అది ఇంతమంది పిఆర్ టీం అలా మెయింటైన్ చేస్తారండి బాబు. ఇది PR చాక్లెట్లో ఒకళ్ళు ఇది మీకు ఎలా తెలుసు చెప్పండి? మీరే చెప్పారు సమ్ ఇంటర్వ్యూస్లో, ఒక I was an ఇంటర్వ్యూస్లో మీరు athlete. చెప్పడం నాకు జరిగింది. కాలు దెబ్బ కూడా తగిలింది. అవునా? సర్జరీ కూడా జరిగింది. సో మెనీ ప్రాబ్లమ్స్. Yes, యు ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ మ్యామ్. yes you're right, thank you. పద్మనాభరావు గారు తమ్ముడు, పద్మనాభరావు గారు ఎక్కడ, సికింద్రాబాదేనా? నో సార్ మనది బోరబండ సార్. అదే ఎక్కడైనా హైదరాబాదే కదా. హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. చాలా రోజులైంది కలిసి. ఏదో ఇంటికి వచ్చి మా సొంత అన్నని కలిసిన అంత ఫీలింగ్ ఉంది లోపల. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని చూసి మాటలు కూడా రావట్లేదు. అంటే ఈ సాంగ్స్ అన్నీ చూసినప్పుడే అర్థమైపోయింది ఇది కన్ఫామ్ బ్లాక్ బస్టర్ అని. అంటే ఎస్కేఎన్ గారికి మరో కల్ట్ పడిపోయింది అని చెప్పి, అండ్ మా అన్నకు కూడా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీది నెక్స్ట్ మూవీలో మీరే డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. సో ఆ మూవీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం తమ్ముడు. అయ్యో, అంటే అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే. అంతే. ప్రస్తుతానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చెన్నై లవ్ స్టోరీ మీద. మీ అందరికీ నచ్చాలి, మీరందరూ సినిమాతో లవ్లో పడిపోతారని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. లిటరల్లీ వెయిటింగ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని. సరే అన్న, ఆ సినిమా గురించి ఎలాగో మాట్లాడలేవు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది అంటే గౌరీప్రియ గారితో యాక్ట్ చేయడం అదంతా? అంటే ఫస్ట్ టైం తిను చేస్తుందని తెలిసినప్పుడు కంప్లీట్ లవ్ స్టోరీ తమ్ముడు. అంటే సినిమా మొత్తం ఫస్ట్ ఎండ్ నేను చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నా, ప్యూర్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా ఆర్టిస్టులకి ఇద్దరికి ఎక్కడో తెలియని ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. మా ఇద్దరికి లిటరల్లీ చాలా సపోర్టివ్గా ఉన్నింది తను, లేకపోతే అంత బాగా రాదనమాట అక్కడ రిఫ్లెక్షన్ అదంతా. రేపు మీరు థియేటర్లో చూసి, నాకు తెలిసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు స్టీవెన్ నివి ఇద్దరు చాలా రోజుల పాటు గుర్తుండిపోతారు అనుకుంటున్నాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. తను చేసిన సపోర్ట్ కానీ ఇది కానీ చాలా బాగుండే. యా, ఇప్పుడే మా కంటికి ఈశ్వరుడు పార్వతి లాగా వద్దు తమ్ముడు, వద్దు. అంటే మాటలు రావట్లేదు అన్నప్పుడే అనుకున్నా వేస్తావు లాస్ట్లో అని చెప్పి. లేదన్న, అంటే వాళ్ళ లవ్ స్టోరీ ఎంతో మాకు ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా అంత ఫీల్ ఇస్తుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చూస్తుంటా నీ రివ్యూ కోసం, చూస్తా. పక్క ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఆడేం రాస్తావో చూస్తా. గౌరీప్రియ గారు తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ మూవీస్ చేశారు. ఈ టైటిల్ కూడా తమిళ్ టైటిలే పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆయన ఏదో చెప్తున్నారు, అందుకే యాక్ట్ చేసిందంట. యాక్చువల్గా మీరున్నారన్న రీజన్కే ఎన్నో తమిళ్ మూవీస్ కూడా చూసాం. అంటే అవి కూడా తెలుగులో డబ్ అయ్యాయి అనుకోండి. ఓకే థ్యాంక్ యూ. అంటే లైక్ ఆ వాయిస్ వింటే చాలండి, సినిమా భాషతో కూడా సంబంధం లేదు. అన్నా మీకే కదా చేయలేదండి, అన్నా మీకే కదన్నా కల్టు బొమ్మ. సార్ నాకు చాలా ఆనందంగా ఉంది సార్. యా, నా సగం పేరు ప్రియా. ఎస్, బట్ లేదు సార్, నిజంగా ఇది పిఆర్ కాదు, ఏం కాదు. నిజంగా నాకే ఫస్ట్ టైం కొత్తగా ఉంది. ఇంతమంది నా గురించి మాట్లాడుతుంటే నిజంగా నేను ఇంతమందికి తెలుసా, ఇంతమంది నన్ను నిజంగా సపోర్ట్ చేస్తున్నారని ఐమ్ వెరీ హ్యాపీ.